ఏదైతే పహల్గామ్ మసాకరే జరిగిందో 26 మంది సివిలియన్స్ని పొట్టన పెట్టుకుందో వాళ్లకు చరమగీతం పాడింది. ఇన్ఫ్యాక్ట్ మన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా జస్టిస్ హ్యాస్ బీన్ డెలివర్డ్ బట్ స్టిల్ వీ విల్ కంటిన్యూ అవర్ ఫైట్ ఫర్ ది క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఈజ్ నాట్ ఓవర్ అని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఫ్యూచర్ అటాక్స్కి పాకిస్తాన్ని అప్రమత్తం చేసిండ్రు మన భారత ప్రభుత్వం ఇంకా రక్షక బలగాలు. బిడ్డ, ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం మైండ్ దట్ జీవో. ఒకసారి గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చిందో ఒకసారి పాకిస్తాన్ మళ్ళీ ఒకసారి నిఘా పక్కా చేసుకోవాలా అని చెప్పి భారత్ వాళ్ళకు చితావని జారీ చేసింది, వార్నింగ్ ఇచ్చింది. ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం బిడ్డ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. నువ్వు ఏదన్నా తీవ్రవాద తత్వం నా భారత్లో చేస్తానంటే బిడ్డ దానికి యుద్ధానికి ఆహ్వానం పలికినట్టు అవుతుంది బిడ్డ. అన్ని శస్త్రాలు ఆవాహనం చేస్తాం. నీ అయ్య కాదు కదా, నీ మీద కూర్చున్న నీ పెద్ద నాజాయిజ్ అయ్య కూడా దిగొచ్చినా భారత్ నుంచి కాపాడలేం అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇది ఒక బెంచ్ మార్క్ నిజంగా చెప్పాలనంటే యాంటీ టెర్రర్ స్ట్రైక్ ఆపరేషన్ ఫ్రెండ్స్. ఇంత ఘాతకంగా ఆపరేషన్ చేసి ఇంత ప్లానింగ్గా చేసి ఆఖరికి బదులా తీసుకున్నారు.